అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. మిథునం రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఇప్పుడు దాకా పాపం కేసుల్లోనూ, కోర్టు కేసుల్లో, లేకపోతే పోలీస్ స్టేషన్లోనూ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఐదర్ డైరెక్ట్లీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వ్యయ గురుడు ఆ విధంగా వీళ్ళకి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఎందుకనంటే గురు బలం కొంచెం పెరిగింది, అంటే మరీ ఎక్కువ పెరిగిపోలేదు. సో జన్మంలోకి వచ్చినటువంటి గురుడు వీళ్ళకి నిజాయితీని నేర్పిస్తారు. ఇంతకుముందు కొంచెం వీళ్ళు కొంచెం కన్నింగ్గా ఉండేవారు అండ్ కేర్లెస్గా. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అటువంటి వాళ్ళతో కాకుండా అవతల వాళ్ళతో అర్జునుడి పార్టీలో ఉండకుండా కర్ణుడి పార్టీలోకి అప్పుడప్పుడు జంప్ చేసేవారు. అసలే ఈ మిథున రాశి వాళ్ళని మనం బటర్ఫ్లైస్ అంటాం. అంటే ఒక స్టిక్ అయి ఉండరు వీళ్ళు, ఎంతసేపు స్టెబిలిటీ ఉండదన్నమాట. మొత్తం 12 రాశుల్లోకెల్లా ద మోస్ట్ ఫికల్ మైండెడ్ రాశి మిథున రాశి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, టాప్ లెవెల్ ఆఫీసర్లు అందరూ ఈ రాశిలోకి వచ్చేస్తారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అగైన్ ఈ మిథున రాశి వారు మంచిగా ఈ యొక్క 18th అక్టోబర్ నుంచి 5th డిసెంబర్ వరకు గురుడు కర్కాటక రాశి సంచారం చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఆదాయాలు సంపాదిస్తారు. తర్వాత మంచి మంచి గురువులు వీళ్ళకి లభిస్తారు. మంచిగా గురువులు చెప్పిన సలహాలు వినడం ద్వారా వీళ్ళు నెంబర్ 1 అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శని రాజ్యస్థితిగతుడవుతున్నాడు. అలాగే మీనంలో ఉన్నటువంటి రాహు భాగ్యంలోకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఆడిందట పడింది పాట. మిథున రాశి వాళ్ళకి ఒక్కటే ఉంటుంది, ఏంటంటే భర్త మా మాట వినాలా, ప్రతి ఒక్కళ్ళు నా మాట వినాలా, నేను మాత్రం ఎవరికి లాయల్గా ఉండకూడదు అనే ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట. అండ్ ఈ రవి భాగ్యస్థితిలోకి వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు అలాగే కంటిన్యూ అయిపోతారు. అండ్ వ్యాపారాలలో వీళ్ళు చక్కగా కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆటోమొబైల్ షాప్స్, ఈ బిజినెస్లన్నీ కూడా చక్కటి ఆదాయాన్ని వీళ్ళకి తీసుకొస్తాయి. మరి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకి, తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పండితులకి, సినిమా నృత్య కళాకారులకి, వీళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కేతువు అత్యద్భుతంగా ఉంటున్నాడు కాబట్టి ఇంతకుముందు గతంలో ఫారిన్కి వెళ్ళాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు లాస్ట్ ఇయర్ అవ్వలేదు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మంచిగా అవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వాళ్ళు దే విల్ ఒక చక్కటి సక్సెస్ని వీళ్ళ లైఫ్లో వీళ్ళు చూస్తారని చెప్పాలా. కాకపోతే కొన్ని ఆరోగ్య భంగాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మెడ నొప్పి ప్రాబ్లమ్స్, అంటే ఎలా అయిపోతుందంటే తల, జమున్ గారు తెలుసు కదా, హీరోయిన్ జమున్ గారు, ఇలా షేక్ వచ్చేది పాపం. అలా వీళ్ళకి కోడి మెడలాగా వీళ్ళ బ్యాలెన్స్ లేకుండా నర్వస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ దే మే సఫర్ విత్ మైగ్రేన్ అండ్ ఆల్. సో ఈ విధంగా వీళ్ళకి కొంచెం ఆధ్యాత్మిక ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఫిలాసఫికల్ అవుట్లుక్ వచ్చి వేదాంత ధోరణితో ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయడం జరుగుతుంది. అలాగే ఆడపడుచులతో, తర్వాత అత్తగారులతో, చిన్నదానికి కూడా వాళ్ళు దెబ్బలాడుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది సంవత్సరం. సో వీళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? వీళ్ళకి రెమెడీస్ ఏం చేసుకోవాలంటే మనకి ఎంతసేపు గురుబలం పెంచుకోవాలి. వీళ్ళు గురువుల మాట వినాలి, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినాలి, వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు వాళ్ళ మాటలు వినాలి. దిస్ ఇస్ ద ఓన్లీ ద బెస్ట్ రెమెడీ అనమాట. అలాగే రావి చెట్టు చుట్టూ డైలీ 108 ప్రదక్షిణాలు చేయలేకపోతే 54, 21 వాళ్ళు కన్ఫైన్ చేసుకోవాలా. బట్ ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఓం నమశివాయ అంటూ తిరగడము, ఓం నమశివాయ అంటూ నీళ్లు తీసుకెళ్ళి శివుడి మీద మనం వేయడము, ఇవి చేయాలా. అలాగే గురు బలం పెంచుకోవడానికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగలు ఉంటాయి. ఆ శనగల్ని ఏం చేయాలంటే వీళ్ళు పసుపు రంగు వస్త్రాలను తీసుకొని పేద బ్రాహ్మణులకి గురువారం నాడు వీళ్ళు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు ఇవ్వాలి. మరి బ్రాహ్మణ దొరకడు కాబట్టి అట్లీస్ట్ 6 o'clockకి మనం దానం చేసినట్లయితే గుండెలో కానీ ఇంట్లో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గురుబలం పెరగడానికి గురుదేవులైనటువంటి గణగాపురంలో వెలిసినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనాలు కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడం కానీ ఇవి చేస్తే బ్రహ్మాండంగా సెట్ అవుతుందమ్మా.